సో ఈరోజు మూవీ వచ్చేసి క్లైమాక్స్. డైరెక్టర్ బై గ్యాస్పర్ నో. ఈ గ్యాస్పర్ నో మూవీస్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ అంటే నార్మల్ ఆడియన్స్కి చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. రెగ్యులర్గా అన్ని రకాల మూవీస్ చూసే వాళ్ళకి కూడా డిస్టర్బింగ్గానే ఉంటుంది. సో వాళ్ళకి అంత డిస్టర్బింగ్ ఉంటే ఇంకా నార్మల్ ఆడియన్స్ ఇంకా హిట్ చేస్తుంది, బాగా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అట్లాంటి మూవీస్. దాంట్లో క్లైమాక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఆ జోనర్ అలా ఉండదు, కానీ ఆ మూవీ కంటిన్యూ అయ్యేంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఫీలింగ్ వస్తుంటుంది. ఒక టైంకి వచ్చేసరికి అసలు ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఏ మూమెంట్, నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఈవెంట్ అర్థం కాని స్టేజ్ తీసుకెళ్తా. అలా అది థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ అలా అవుద్ది. జనరల్గా క్రైమ్ ముందే జరుగుతుంటాయి, లేకపోతే క్రైమ్ జరగబోతుందని తెలుస్తుంది. కానీ ఈ మూవీ అలా ఉండదు. ఒక ఫ్లోలో స్టోరీ వెళ్తుంటుంది, ఒక మూమెంట్ వచ్చేసరికి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో అని అర్థం కాని స్టేజ్కి ఆడియన్స్ వెళ్ళిపోతారు. జనరల్గా సినిమా ఏదైనా మూవీ చూసేటప్పుడు మీరు సినిమా చూసినంతసేపు ఒక డ్రగ్ తీసుకున్న ఫీలింగ్ ఇచ్చిందంటే అది హెవీ అన్నట్టు. అది ఆ లెవెల్ ఆఫ్ నార్మల్గా ఒక డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతారో మనం ఈ సినిమా చూసేటప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు తీసుకుంటారు. అంటే అంత హై క్రియేట్ చేస్తుంది, అంత యాంగ్జైటీ, ఒక ఫ్లో ఉండదు ఎమోషన్స్కి. డిప్ అవుతుంటుంది, హై అవుతుంటుంది. అది కూడా డిస్టర్బింగ్ ఈవెంట్స్లో భాగంగా అవుతుంటుంది. అక్కడ ఒక డిస్టర్బింగ్ ఈవెంట్ జరుగుతుంటుంది, దాంట్లో ఒక ఎక్స్ట్రీమ్ హై సీన్ క్యాప్చర్ అవుతుంది. మళ్ళీ వెంటనే ఒక డిప్ అయ్యే సీన్, ఒక డిస్టర్బింగ్ సీన్, యాంగ్జైటీ క్రియేట్ చేసే సీన్, అలా మూవీ అంతా రన్ అవుతుంటుంది. ఒక రకమైన ఫ్లోలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అది ఎమోషన్స్ని. సో డైరెక్టర్ ఆ లెవెల్లో క్యాప్చర్ చేయడం వల్ల మీకు అర్థం కాదు, అసలు ఆ మూమెంట్ అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు, ఏం జరగబోతుందో కూడా తెలియదు. జస్ట్ చూస్తూ ఉండాల్సిందే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసేయాలనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ నెక్స్ట్ కంప్లీట్ చేసేయండి అనే సిచ్యువేషన్కి తీసుకెళ్తాడు. సో అలాంటి మూవీస్ ఇది. జనరల్ ప్రాజెక్ట్ ఎక్స్ నాకు తెలిసిన మూవీస్లో జనరల్గా యాక్టర్స్ డ్రగ్ సీన్ చేస్తే వాళ్ళు హై తీసుకున్న ఫీలింగ్ మనం చూపిస్తారు. అలా కాకుండా చూసే ఆడియన్స్కి ఒక డ్రగ్ తీసుకునే ఫీలింగ్ క్రియేట్ అవుతాయో అలాంటి సినిమాల్లో ఇది ఒకటి అనమాట. ఇంతకుముందుకు ప్రాజెక్ట్ ఎక్స్ లాంటిది చెప్పాను కదా, అదొకటి. అది కూడా హై స్కూల్ డ్రామానే. ఇది కూడా హై స్కూల్ స్టూడెంట్స్ డ్రామాతోనే ఉంటుంది. సో ఇది అలాంటి మూవీ. ఇందులో యాక్టర్స్ డ్రగ్ తీసుకున్నా తెలియదు, డైరెక్టర్ డ్రగ్ తీసుకొని చేసాడో తెలియదు, ఆడియన్స్ డ్రగ్ తీసుకొని ఆ మూవీని ఎక్స్పీరియన్స్ చేస్తున్న అర్థం చేసి చేయకుండా అనమాట. అంత ఎక్స్ట్రీమ్ మూవీ.